హాయ్ ఫ్రెండ్స్, వింటర్ సీజన్లో వేడివేడిగా మిరపకాయ బజ్జీ తింటే సూపర్ ఉంటుందండి. నేనైతే ఇప్పటి వరకు చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మన సైడ్ అయితే ఈ మిరపకాయ బజ్జీ అనేది చాలా చిన్నగా ఉంటాయండి, బట్ ఇక్కడ మార్కెట్లో అయితే చాలా పొడుగ్గా పెద్దగా ఉన్నాయి. అసలు మిరపకాయ బజ్జీలైనా కాదా అని అతనికి అడిగి మరీ తీసుకున్నామండి. మన సైడ్ అయితే ఈవినింగ్ అవ్వంగానే ఇంకా పునుగులని, బజ్జీలని, పకోడీలని చాలా దొరుకుతాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి కదండి. బట్ మేము ఉండే దగ్గర అయితే దొరుకుతాయి, దొరకవని కాదు. బట్ వంకాయ బజ్జీ అని వేరేవేవో దొరుకుతాయండి. నాకైతే అంత టేస్ట్ అనిపించవు. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి, బట్ మిరపకాయ బజ్జీ అయితే పెద్ద కష్టమేం కాదనిపించింది చేయడం. మేము తినడానికని మా కోసమని ఉల్లిపాయలు అయితే స్టఫ్ చేసుకున్నామండి. పిల్లల కోసమని కొంచెం ప్లెయిన్గా అయితే చేశాను. బట్ మా పిల్లలు అయితే ఏవైతే స్టఫ్ చేశానో ఆ స్టఫ్ చేసినవే తిన్నారండి బజ్జీలు. నాకు వచ్చినవి ఇంట్లో ట్రై చేస్తాను, రానివి ఆంధ్ర వెళ్ళాక టేస్ట్ చేస్తామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.